ఈరోజు నేను పాండిచ్చేరికి వెళ్ళబోతున్నాను. ఈరోజు నేను బస్ ఎక్కితే రేపు పొద్దున పాండిచ్చేరిలో ఉంటాను. లెట్స్ సీ హౌ దిస్ ట్రిప్ గోస్. బై బాయ్. పికప్ పాయింట్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇంకా బస్ రాలేదు, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. పుల్లారెడ్డి స్వీట్స్ దగ్గర మన పికప్ పాయింట్. ఇంకా బస్ అయితే రాలేదు. దారిలో బేల్పూరి కనిపిస్తే ఒక పట్టు పట్టాను. ఇది మన బస్ అనమాట. అస్సలు బాగాలేదు, కానీ ఇంకా తప్పదు, వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళే రోజు వెంటనే వర్షం పడింది నేను పాండిచ్చేరి వస్తున్నానని. హలో గాయ్స్, పాండిచ్చేరికి దారిలో ఉన్నాము. మార్నింగ్ అయిపోయిందనమాట. ఈ బస్సు వల్ల నాకు బాగా నాషియస్ ఫీల్ వచ్చిందనమాట. ఇంకో గంటలో పాండిచ్చేరిలో దిగాలి. అప్పటికి వెదర్ ఎలా సపోర్ట్ చేస్తుందో తెలియదు. ఫైనల్లీ పాండిచ్చేరి వచ్చాను. డ్రాప్ పాయింట్ నుంచి హోటల్కి 1 కిలోమీటరే, కానీ దానికి 100 రూపీస్ తీసుకున్నాడు. ఇది మన రిసెప్షన్, హోటల్ రిసెప్షన్ ఏరియా అనమాట. హాస్పిటాలిటీ మాత్రం ఇక్కడ చాలా బాగుంది. హోటల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అది అని చెప్తూ. ఇది మన రూమ్ అనమాట. హ్యావ్ ఎ లుక్. టడాయ్. ఏ ఇబ్బంది వచ్చినా సరే చెప్తే వెంటనే వచ్చి రిసాల్వ్ చేస్తున్నారు. వెరీ నైస్. హలో గైస్, ఇప్పుడే పాండిచ్చేరి వచ్చాను. గోయింగ్ టు ఎక్స్ప్లోర్ వైట్ టౌన్. వైట్ టౌన్ ఎక్స్ప్లోర్ చేసే ముందు కొంచెం కడుపులో దానా పడేస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం నేను బీచ్ని చూశాను. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. దిస్ ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. బంగాళాఖాతాన్ని మొదటిసారిగా చూసి చాలా ఓవర్వెల్మ్ అయ్యాను అనమాట. వైట్ టౌన్లోనే ఏదో సెల్ఫీ మ్యూజియం అని కనిపిస్తే ఇక్కడికి వచ్చి చూశాను. లోపల ప్రతి కంట్రీలో పెళ్ళికి ఎలా రెడీ అవుతారని టెడ్డీ బేర్స్తో చూపించాడు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణది కూడా చూపించారు. చూపిస్తాను నెక్స్ట్ వస్తుంది చూడండి. మన ఆంధ్రప్రదేశ్లో పెళ్ళికి ఇలా రెడీ అవుతారంట, తెలంగాణలో మాత్రం ఇలా రెడీ అవుతారంట. నేనెప్పుడు ఇలా రెడీ అవ్వాలని తెలంగాణలో చూడలేదు. ఫైనలీ ఎక్స్ప్లోరింగ్ వైట్ టౌన్. ఇక్కడ కెఫేస్ ఆర్ రెస్టారెంట్స్ అని చాలా వర్త్ విజిట్ చేయండి పక్కా. ఈవినింగ్ కాగానే మళ్ళీ ఇంకొకసారి బీచ్ని విజిట్ చేశాను అనమాట. అక్కడ పిల్లలందరూ వేవ్స్తో ఆడుకుంటూ అటు ఇటు పరిగెత్తుతూ చాలా బాగా అనిపించింది అనమాట. చాలా ముచ్చటేసింది. నెక్స్ట్ డే మనం ఆరోవిల్లీని విజిట్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడ మాంత్రి మందిర్ని చూడడానికి వెళ్తున్నాము. దట్ ఈస్ నాట్ మచ్ వర్త్ విజిటింగ్, బట్ మీరు చూడాలనుకుంటే మాత్రం ఒకసారి అలా వెళ్ళి చూసి రావచ్చు. విచ్ విల్ బీ 12 కిలోమీటర్స్ ఫ్రమ్ పాండిచ్చేరి. ఆటో ఛార్జెస్ మాత్రం చాలా ఘోరంగా లాగాడు. హిస్టరీ మొత్తం మనకు వెళ్ళే దారిలో, మాంత్రి మందిర్ని విజిట్ చేసే దారిలో అన్నీ రాసి పెట్టాడు. ఎంట్రీ పాస్ మాత్రం ఫ్రీ. ఎవరైనా సరే వెళ్ళి చూడవచ్చు. అక్కడ క్యాస్ట్, రిలీజన్ అలాంటిది ఏమీ ఉండదు. దిస్ ఈస్ ద మాంత్రి మందిర్ వ్యూయింగ్ పాయింట్. మాంత్రి మందిర్ కొంచెం డిసప్పాయింట్ చేసిందని సెరెనిటీ బీచ్కి వెళ్ళాము. అది కూడా అలాగే ఉంది. అది పాండిచ్చేరి కిందకి రాదంట, తమిళనాడు కిందకి వస్తుందంట. అక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ మాత్రమే బాగుంటుంది అన్నట్టు విన్నాను, కానీ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ ఆ టైంకి కాబట్టి ఇట్స్ నాట్ వర్త్ విజిటింగ్. ప్లస్ అక్కడ మీకు కెఫేస్ లాంటివి, ఫుడ్ రెస్టారెంట్స్ అవేవి అవైలబుల్గా ఉండదు. సో వెళ్తే మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళండి. నైట్ స్ట్రీట్ ఫుడ్స్ ట్రై చేసాము. ప్రతి హోటల్లో ప్రతి దగ్గర అరిటాకులోనే వడ్డిస్తున్నారు, ప్లేట్స్ అసలు లేవు. నెక్స్ట్ డే సైకిల్ రెంట్ తీసుకొని వైట్ టౌన్ని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా పాండిచ్చేరికి బాయ్ బాయ్ చెప్పేద్దామని వెళ్తున్నాం అనమాట. బీచ్కి బాయ్ బాయ్ చెప్పేద్దామని మళ్ళీ ఒకసారి చూడడానికి వచ్చాను. మంచి రేటింగ్ ఉన్న రెస్టారెంట్ చూసి అక్కడే మంచిగా పుష్టిగా తిని హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాను అనమాట.